To experience 99 varieties of mandis, visit Nas Mandi, opposite Shilparamam High Tech City and Gachibowli. నమస్తే చింత రాజశేఖర్ గారు. నమస్తే సార్, కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది భారీ మెజారిటీ సాధించి. ఏంటి సార్ ఫస్ట్ కామెంట్ ఏంటి మీది దీని మీద? ఫస్ట్ కామెంట్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అర్బన్ ఏరియాస్లో బలంగా ఇంకా బలంగా ఉంది. ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బలంగా ఉంది. అంటే అర్బన్ ఓటర్ బీఆర్ఎస్ నమ్మారు, రూరల్ ఓటర్ కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను నమ్మారు. కర్ణాటక ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్టు ఇక్కడ కూడా అమలు చేస్తారని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ వైపు చూశారు. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ హైదరాబాద్ వాళ్ళకే కనపడింది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఆ విజన్ని రాష్ట్రానికి మొత్తానికి చూపించడంలో బీఆర్ఎస్ విఫలం చెందినవచ్చు. అంటే హైదరాబాద్లో మేము ఏం చేసాము అనేది రాష్ట్రం మొత్తానికి ఆయన పరిచయం చేయడంలో కొద్దిగా అంటే గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ విఫలమైందని చెప్పొచ్చు. అది కాకుండా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉంటుంది. బండి సంజయ్ ఎక్స్టెన్సివ్గా గత 3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ మీద విరుచుకుపడి ప్రజలలో ముఖ్యంగా గ్రామీణ ఓటర్లలో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తీసుకొచ్చారు. వ్యతిరేకత తీసుకొచ్చి అది ట్యాప్ చేసే సమయానికి బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డి పెట్టడం వలన ఆ ఓటర్ యాంటీ ఇన్కంబెన్స్ ఓటు మళ్ళీ వెనక్కి వెళ్ళదు. అది బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ మంచిది అంటే అది వెళ్ళదు. కాబట్టి అది ఆ ఓటు మొత్తము కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. సో రేవంత్ రెడ్డి విజయంలో గణనీయమైన పాత్ర బండి సంజయ్ ఉందని చెప్పొచ్చు. బండి సంజయ్ కృషి రేవంత్ రెడ్డి గారికి చాలా ఉపయోగపడింది. సో ఇక్కడ అర్బన్లో కాంగ్రెస్ ఎందుకు అంటే బీఆర్ఎస్తో పోలిస్తే ఎందుకు అంత ప్రభావం చూపలేకపోయిందంటే ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ హైదరాబాద్ చూస్తే హైదరాబాద్లో ఎస్పెషల్లీ మాదాపూర్, హైటెక్ సిటీ ఆ ఏరియాలో తిరిగితే హైదరాబాద్లో ఏం సాధించాము? హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కానివ్వండి, ట్రాఫిక్ సమస్య కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కానివ్వండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉద్యోగం, ఉపాధి అనేది పెద్ద సమస్య కానే కాదు. హైదరాబాద్ వెళ్తే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందనే గ్యారంటీ, కానీ ఇవన్నీ హైదరాబాద్ వాళ్ళకి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు. రూరల్ ఏరియాస్ వచ్చేటప్పటికల్లా నాకు ఉద్యోగం కావాలంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ నోటిఫికేషన్ రావాలి, ప్రభుత్వ ఉద్యోగమే చేస్తాను, ఇంకా ఆ దాంట్లోనే ఉన్నారు కాబట్టి అక్కడ వర్కౌట్ కాలేదు. సో అక్కడ మనము ప్రజల్ని మనము అంటే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ మనం కూడా ఏం చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగం అందరికీ రాదు, అది అందరికీ చెప్పాలి కదా. ఉద్యోగం అంటే నోటిఫికేషన్లే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు అనేది కన్విన్స్ చేయగలగాలి. బీఆర్ఎస్ చేసింటే కనుక బెటర్ రిజల్ట్స్ వచ్చేది. అంటే కాంగ్రెస్ సార్ కన్విన్స్ చేయాల్సింది, అక్కడ అర్బన్లో కాంగ్రెస్ రాలేదని మనం అనుకుంటున్నాం. రూరల్ ఏరియాస్లో బీఆర్ఎస్ ఏం చేయాలంటే ఉద్యోగం అంటే ప్రభుత్వ నోటిఫికేషనే కాదు. యువతలు చాలా మందిలో కొద్దిగా ఆగ్రహం ఉంది. బర్రెలెక్క కూడా ఏంటి, నోటిఫికేషన్ రావట్లేదు కాబట్టి నేను బర్రెలు కనుక్కున్నా అని చెప్పారు. సో నోటిఫికేషన్ ఎంతమందికి ఇస్తారు? ఇప్పుడు మొత్తం అందరికి 100% ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరు కదా, 2% 3% ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చినంత మాత్రాన మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని గ్యారంటీ ఏంటి? సో ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నోటిఫికేషన్ మీద ఆధారపడకూడదు అనేది యువతలో. ఇక్కడ ఏమైందంటే ఒక 100 మంది పరీక్ష రాశారనుకోండి, ఉద్యోగం వచ్చేది 2కి, కానీ నోటిఫికేషన్ రాకపోతే 100 మందిలో వ్యతిరేకత ఉంది. నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు, లేకపోతే నేను ఉద్యోగం సాధించేవాడిని అని 100 మంది అనుకుంటున్నారు. 100 మందిలో అరే నాకు రాదు కదా, 90 నాకు వస్తే 2% కదా ఛాన్సెస్, నేను వేరే దాన్ని కూడా చూసుకోవాలి కదా, నోటిఫికేషన్ కోసం నేను ఎందుకు వేచి చూడాలి అనేది యువతలో ఆలోచింపజేసేది బీఆర్ఎస్ విఫలమైంది. సో అందుకని గ్రామీణ ఓట్లలో బీఆర్ఎస్ యువతని ఆకట్టుకోలేకపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం అయితే ఉన్నదని వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు. అదొక కారణం ఉండొచ్చు. సో ఇక్కడ మెయిన్ అంటే అర్బన్లో బీఆర్ఎస్ ఎక్కువ ప్రభావం చూపడానికి ఇక్కడ ఇంకొక అంశం మనం చూడాల్సింది ఏంటంటే కుకట్పల్లి నియోజకవర్గం కొంత ఆసక్తిగా చాలా ఉత్కంఠ కూడా ఉంది. అవును సార్. సో అక్కడ ఏం చెప్తారు సార్ మరి దాని గురించి? అంటే ఇక్కడ అర్బన్ ఓట్లలో అంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎస్పెషల్ ఏం చెప్పంటే మేము కాంగ్రెస్ని గెలిపిస్తాము, బీఆర్ఎస్ని ఓడిస్తాము, మా సత్తా చూపిస్తామన్నారు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ తెలుగుదేశం బలంగా ఉందో అక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది.
సో వాళ్ళ సత్తా చూపలేకపోయారని అర్థం చేసుకోవాలి. సెటిలర్ ఓట్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో సెటిలర్స్ అందరూ బీఆర్ఎస్కి వైపే మొగ్గు చూపారని ఇంకోసారి రుజువైంది. హైదరాబాద్లో బీజేపీ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ, కాంగ్రెస్ ఎక్కడ లేదు, ఒక్క సీట్లో ఏదో ఉన్నట్టుంది. సో ఆ తెలుగుదేశం ప్రభావం చూపింది అని అంటానికి లేదు. బీఆర్ఎస్కి వేశారు, లేకపోతే బీజేపీకి వేశారు. తెలుగుదేశం చెప్పిన కాంగ్రెస్కి ఎవరు వేయలేదు. సో తెలుగుదేశం పండుగ చేసుకోవడానికి ఏం లేదు. ఇంకా కూకట్పల్లి నియోజకవర్గం వర్గానికి వస్తే అక్కడ జనసేన ఎన్నో స్థానాల్లో ఉంది, డిపాజిట్ దక్కించుకుందా లేదా అనేది. అంటే మిగతా 7 చోట్ల డిపాజిట్ రాదని అందరికీ తెలుసు. వస్తే గిస్తే కూకట్పల్లిలో వస్తుంది. ఇప్పుడు కూడా అంకెలు చూస్తే డిపాజిట్ వచ్చే పరిస్థితులు ఏం కనబడట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ సార్, అంటే ఈ ఫలితాలతో ఎవరు ఎంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది? ఎక్కడెక్కడ వాళ్ళు ప్రభావం చూపించలేకపోయారు? బీఆర్ఎస్ అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అర్బన్లో ఉంది, రూరల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సో ఆ దిశగా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అవ్వాలనే దాని మీద ఎలాంటి కార్యాచరణ ఉండాలంటారు వాళ్ళకి? నెక్స్ట్ కాంగ్రెస్ చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఇక్కడ అర్బన్లో అంత ప్రభావం చూపించలేకపోవడం, సో ఇక్కడ ఏ విధంగా పుంజుకోవాలి, ఎవరెట్లా అంటారు? ఇక్కడ వాళ్ళకి వచ్చేది ఇమ్మీడియట్ ఎలక్షన్స్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్. ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఇక్కడ కేంద్రంలో బీజేపీ స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ మళ్ళీ 3 బీజేపీ వైపు వెళ్తున్నాయి కాబట్టి నార్త్ ఇండియాలో బీజేపీ స్ట్రాంగ్ ఉందని మరింత స్ట్రాంగ్ అయిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఈ 4 నెలల్లో బీఆర్ఎస్ వైపు ఓటర్ వెళ్లకుండా కాంగ్రెస్ ఇలా నిలువరించి తన తెలంగాణ నుంచి గణనీయమైన ఎంపీలని కేంద్రానికి పంపాలి అనేది కాంగ్రెస్ ప్రణాళిక చూసుకోవాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచిన ఈ గెలుపుని తాత్కాలికమైన నిరూపించడానికి వాళ్ళు మరి పుంజుకోవడానికి ప్రయత్నించాలి. బీజేపీ మెయిన్ పోయినసారి అసెంబ్లీలో 1 సీట్ వచ్చినప్పటికీ లోక్సభలో 4 స్థానాలు గెలుచుకున్నారు. సో దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి ఏం చేయాలి? ఈసారి గణనీయమైన స్థానాలు 10 దాకా సాధించే అవకాశం కనబడుతుంది. 8 నుంచి 10 దాకా కనబడుతుంది ఇప్పుడున్న ట్రెండ్స్ బట్టి. సో అది నిలుపుకోవాలంటే బీజేపీ 4 కంటే ఎక్కువ స్థానాలు లోక్సభలో సాధిస్తేనే విజయం సాధించినట్టు. సో దానికోసం బీజేపీ ఏం చేయాలని ఇప్పటి నుంచే ప్రణాళిక మొదలు పెడతారు, ఎన్నికైనా మొదటి రోజు నుంచే మొదలు పెడతారు. సో ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ మేము పైచేయి సాధించాము అని నిరూపించుకునేందుకు రూరల్ ఏరియాస్లో చాలా కృషి చేయాలి. లేదా మరి బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్లో వెళ్తాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, సో బీజేపీ విషయానికి వస్తే సార్, నార్త్లో మీరు చెప్పారు, ఇప్పుడు సౌత్లో ప్రభావం చూపని నేపథ్యంలో బీజేపీ సౌత్లో స్ట్రాంగ్ అవ్వాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? ఏం చేయాలంటే? బీజేపీ కేరళలో ఒక బీజేపీ అధ్యక్షులు ఒక మాట అన్నారు, కేరళలో బీజేపీ గెలవదు ఎందుకంటే ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు అన్నారు. సో లిటరసీ రేట్ ఎక్కువ ఉంటే బీజేపీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే వాళ్ళు చెప్పే కథనాలు నమ్మటానికి నమ్మశక్యంగా లేవు అని చెప్పి కథనాలని నమ్మటానికి ఇక్కడ దక్షిణ భారతదేశంలో అంత సులువు కాదు, ఉత్తర భారతదేశంలో జరగచ్చు. మహారాష్ట్ర కూడా దాదాపు ఎన్లైటన్ అయింది ఉత్తరాదిలో. సో అది అంత ఈజీ కాదు. బీజేపీ చెప్పే కట్టుకథలు లేకపోతే వాళ్ళు చెప్పే హిందుత్వ ఎజెండా దక్షిణ భారతదేశంలో నడవదు. ఎందుకంటే ఇక్కడ లిటరసీ రేట్ ఎక్కువ, మతానికి రాజకీయాలకి సంబంధం లేదు, 2 వేరు అంశాలు అని చెప్పేసి ఇక్కడ ఓటర్ ఆ విజ్ఞతతో ఉంటాడు, ఆ విజ్డమ్ ఈ ఓటర్కు ఉంది. ఉత్తరాదిలో మతాన్ని రాజకీయాన్ని కలిపి చూస్తారు కాబట్టి అక్కడ బీజేపీ ఎక్కువ ఫలితాలు సాధించేవారు. ఓకే సార్, అయితే ఫైనల్లీ తెలంగాణ రూరల్లో కాంగ్రెస్కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. సో అర్బన్లో కారు జోరు కంటిన్యూ అయింది. సో ఈ 2 ఫలితాలని ఏం చెప్తారు సార్? ఫైనల్ కామెంట్ చెప్పండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కాంగ్రెస్, బెస్ట్ ఆఫ్ లక్ బీఆర్ఎస్ ఫర్ లోక్సభ, బెస్ట్ ఆఫ్ లక్ బీజేపీ ఫర్ లోక్సభ. సో వాళ్ళిద్దరు కలిసి వెళ్తే బహుశా ఫలితాలు పూర్తిగా రివర్స్ అవ్వచ్చు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళ్తే ఫలితాలు రివర్స్ కావచ్చు. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు బాగా అంటే నెక్స్ట్ రాబోయే లోక్సభలో బలంగా ఇప్పుడు నిలదొక్కుకోవాలంటే మెయిన్ బీజేపీ చేయాల్సిన పనులు మీరు చెప్పారు. బీజేపీ కొన్ని స్థానాలు ఎట్లా సంపాదించుకోవాలని. సో కాంగ్రెస్ ది గెలుపు తాత్కాలికమే నిరూపించాలంటే బీఆర్ఎస్ స్ట్రాంగ్ అవ్వాలని చెప్పారు. సో ఆ దిశగా అంతే, వీళ్ళకి ఎక్కువ సమయం లేదు కదా సార్. రేవంత్ రెడ్డి పథకాలని ఎఫెక్టివ్గా వాళ్ళు ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నాము అని ప్రజలను నమ్మించగలిగితే ఇదే ఫలితాలు మళ్ళీ రిపీట్ కావచ్చు.
లోక్సభలో. అంటే మేము ఇచ్చిన హామీలన్నీ కర్ణాటక 100 days లోపల మేము ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామని, ఇంకా 100 days లో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, 100 days లో ఈ హామీలన్నీ ఇచ్చాము, ఈ హామీలన్నీ నిలబెట్టుకుంటున్నామని కనుక రేవంత్ రెడ్డి నిరూపిస్తే అవకాశం మళ్ళీ కాంగ్రెస్కి ఉంటుంది. సో వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంటుంది కదా ఖచ్చితంగా, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేది రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది. ఆయన అడ్డుకునే శక్తి విపక్షాలకు లేదు, అధికారంలో ఈయన ఉన్నారు కాబట్టి ఇచ్చిన హామీలన్నీ ఆయన అమలు చేస్తే వీళ్ళు అడ్డుకునే సమస్య ఉండదు కదా, అడ్డుకునే అవకాశం లేదు కదా. సో ఆయన కనుక కొత్త ప్రభుత్వం మీద కొంత ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమకి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన అమలు చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఇంకా మరింత బలపడే అవకాశం ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారు 100 days లో ఎలా పరిపాలిస్తారు అనేది రాబోయే లోక్సభ ఫలితాలు చెప్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ చింతా రాజశేఖర్ గారు.